ఛానల్. సో ఈ రోజు అయితే ఎపిసోడ్ లో అసలు తనుజ ఒక్కదానికన్నా సరిగా రిప్లై ఇచ్చిందా, అసలు ఆమె ఏం మాట్లాడుతుందో ఆమె కన్నా అర్థమవుతుందా లేదా, ఆమె ఫ్యాన్స్ కి అర్థమై ఉంటది ఖచ్చితంగా. వాళ్ళు కామెంట్లు పెడతారు కదా, సో వాళ్ళ ఫ్యాన్స్ కి అర్థమవుతుంది, ఇంకెవరికైతే అర్థం కాదు. అంత వరస్ట్ అంత చెత్తగా మాట్లాడింది. అసలు అలా ఎందుకు మాట్లాడావంటే, మేము అప్పుడప్పుడు ఫన్ గా కూడా అనుకుంటాం సార్, అది ఉమెన్ కార్డు, అది ఉమెన్ కార్డు నువ్వు ఫన్ గా కూడా తీసినావా? ఉమెన్ కార్డు లాగా నువ్వు మాట్లాడితే బిగ్ బాస్ మాకు ఎందుకు ప్లే చేయలేదు? మేము సరదాగా అనుకుంటామంటది, మేము ఫన్గా అనుకుంటామంటది. నేను అలా అనకపోతే నిజంగానే చేసేటోడు అంటది, నిజంగానే పడేసేటోడు అంటది, నాకు ఫోర్స్గా అనిపించింది అంటది, లేదు నేను జోక్గా అన్నంటది. ఏం అసలు ఒక్కదానికి ఏమైనా సింక్ ఉందా? ఒక్కదానికి ఏమైనా అర్థమయ్యేట్టుగా చెప్పిందా? దెబ్బ ప్యాక్ అయిపోయింది, ఇక మొత్తం ఇంకా ఏడిపోతుంది గట్టిగా అడుగుతుంటే. ఇక నాకు నేను ఈసారి క్యాప్టెన్ అయినా, నేను తోపు తురుముఖానైనా నన్ను బాగా మెచ్చుకుంటాడు అనుకొని వస్తున్నది. మంచిగా అన్నట్టుగా బాధనే చేసిండు నాకు సార్ అనిపించింది. నిజంగా అసలు పొంతన లేకుండా మాట్లాడిందబ్బా ఆ పిల్లోని. అట్లా అనడం కరెక్టేనంటే, నేను సారీ చెప్పాను సార్, సారీ చెప్పిన అంటే నువ్వు సారీ చెప్తే అయిపోతుందా? అన్న మాటలు రివర్స్ అయిపోతుందా? నేను కొడతాడు, నువ్వు కేసాడు, నేను ఏదో ఒకటి తిడతాడు, సరేతో సారీ చెప్తే నువ్వు ఊరుకుంటావా చెప్పు. అసలు ఏమన్నా అర్థం ఉందా ఆ అమ్మాయి మాట్లాడే మాటల్లో? ఒకదానికి పొంతన లేదు. అసలు నిజంగా కావాలనే చేసింది. అప్పుడు రీతు దగ్గర మ్యాన్ హ్యాండ్లింగ్ లాగా చేశాడని చెప్పేసి అపాలజైజ్ చేపించాడు కదా. సో ఈసారి కూడా అలాంటిదే కావాలని క్రియేట్ చేయాలని చూసింది పక్కా చూసింది. ఆయనతో అది ఆమెకే తిరగబడింది. అప్పట్లానే ఈసారి కూడా నాకు అపాలజైజ్ చేపిస్తాడు, నేను ఒక ఉమెన్ని, ఒక లేడీ పట్ల అట్లా ప్రవర్తిస్తారా అని మాట్లాడుతుంది. నీకు ఇవన్నీ మరి అప్పుడు కళ్యాణ్తో చేతులు వేయించుకున్నప్పుడు, కళ్యాణ్తో ఇది ఉన్నప్పుడు నీకు అప్పుడు గుర్తుకు రాలేదా? అప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? నువ్వు ఇమాన్యుల్ పట్టుకొని వచ్చి అదేంటిది డైనింగ్ టేబుల్ మీద పడుకోబెడతావు, ఇమ్ముని పట్టుకుంటావు, అప్పుడు గుర్తుకు రాలేదా? ఇవన్నీ నీకు అప్పుడు ఏమనిపించలేదా? మరి అదే నీకు బెడ్ టాస్క్లో అందరూ కాలు చేతులు పట్టుకొని దివ్యాన్ని కానీ రీతుని కానీ కింద పడేసారు. అప్పుడు కనుక నిన్ను పడేసి ఉంటే నువ్వెన్ని అలిగేషన్స్ వేసేదానివి, నువ్వెన్ని మాట్లాడేదానివి, నీకు కుచల బుద్ధి బయటపడేది. అప్పుడు కూడా అంత కుచల బుద్ధి నీది, నాకు అర్థమైంది అదే. ఎందుకంటే నీకు అప్పుడు కూడా నువ్వు బెడ్ టాస్క్లో నిన్ను ముట్టుకోలేదు కాబట్టి నువ్వు పెళ్లి కూతుర్లా కూర్చున్నావు అని ఇమాన్యుల్ మంచిగా అన్నాడు. చీర కట్టుకుని పెళ్లి కూతురు లెక్క కూర్చున్నావు అని అన్నాడు. అదే కదా, అప్పుడు కనుక చేసి ఉంటే ఒక్కొక్కరి మీద ఇన్ని మాటలు మాట్లాడేదానివి నువ్వు. అంతది నోరా, కంపు నోరది. ఒక్కదానికన్నా రిప్లై ఇవ్వగలిగావా? ఆ పిల్లోడు జెంటిల్మెన్ లాగా ఉంటే, ఏదో అన్న సిస్టర్ బాండింగ్ లాగా ఉంటే అప్పుడప్పుడు కూడా అలా చేసేటోడు సార్. అప్పుడు కూడా నేను చాలాసార్లు అన్న సార్, ఏం మాట్లాడుతున్నావు నంగా నాచి తుంగబుర్ర మాటలు కాకపోతే ఎందుకు నీకు ఇవన్నీ? అసలు ఎంత వర్స్ట్గా అంటే అంత వర్స్ట్ అబ్బా. ఇంకొకటి బాక్స్ టాస్క్, మీరు ఏ పాయింట్ దగ్గర నచ్చితే అక్కడ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు అడగడం మర్చిపోతాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇంకొకటి బాక్సులు, ఆ బాక్సుల విషయంలో కూడా వీళ్ళు తనుజ అండ్ మన ఈ దివ్య 6 బాక్సులు సుమనన్న పెట్టిండని చెప్పి పోట్రే చేశారు. ఇద్దరు ఆడి గయ్యాలు, వీళ్ళిద్దరే గయ్యాలి గంపలు ఇద్దరు. గంత మంది ఉన్నారు, బాక్స్ ఎవరు ఫస్ట్ పెట్టిరో కూడా చూడలేదు. కళ్యాణ్ కన్ఫ్యూజన్ చేసి పడేసిరు. కళ్యాణ్ అన్న సరిగా చూడాలి కదా, 6 బాక్స్ ఎవరు పెట్టిరని. తర్వాత గంట టైం ఉన్నా ఎంత టైం ఉన్నా కళ్యాణ్ మంచిగా అయింది క్లాస్. ఎందుకంటే నేను ఇక్కడ కళ్యాణ్ జడ్జిమెంట్ కరెక్టే, సంజనాకి ఇచ్చాడు. వాళ్ళ మాటను పట్టుకొని గనక సుమనన్నకి ఇచ్చుంటే ఇప్పుడు ఈ వీడియో ప్లే చేసి ఉంటే ఎంత దారుణమయ్యేది, ఎంత దారుణాతి దారుణంలో పడేవాడు. అప్పటికి సంజన గారికి ఇచ్చిండు కాబట్టి మంచిదైంది, లేకపోతే ఎంత ఘోరంగా ఉండేది చెప్పండి మీరు. ఎంత వర్స్ట్ అయిపోయి ఉండేది, సంచాలక మొత్తం ఫెయిల్ అయిపోయేవాడు. వీళ్ళిద్దరూ నువ్వు ఫస్ట్ ఏమంటాడంటే, మీరు ఎలా అయినా పెట్టండి పిల్లర్ టాస్క్, ఎలా అయినా అంటే బాక్స్లో ఇంకా టింకర్గా పెట్టినా పర్లేదు నేను ఇస్తా అన్నాడు. ఎందుకు అంటే అక్కడ సుమనన్న పొట్టిగా ఉంటాడు, ఈమె పొడుగుంటుంది. సో ఈమె కరెక్ట్, ఒకవేళ ఫస్ట్ మీరు వంకర టింకర్ కాదు నీట్గా సెట్ చేసుకోమని చెప్తే అప్పుడు సంజన గారు విన్నర్ అవుతారు. పెట్టిన కాడికి పెట్టి నీట్గా పెట్టి కూర్చుంటుంది. ఈయన 4 బాక్సులకు మించి నీట్గా పెట్టాడు, 5వ బాక్స్ నుంచి ఖచ్చితంగా వంకర టింకర్ పడుతుంది. ఈయన హైట్కు సెట్ చేయలేడు, ఖచ్చితంగా సెట్ చేయలేడు, అంతే కదా. ఇక్కడ ఈమె సెట్ చేసుకోగలుగుతుంది నీట్గా. అంటే
అలాగాని మోటివేషన్ కొరకు గేమ్ ఆపేస్తారని చెప్పేసి ఎలా అయినా పెట్టండి అని చెప్పాడు. లాస్ట్కు సంచాలకు ఒక డెసిషన్ తీసుకోమంటే ఇది కరెక్ట్ ఉందా ఇది కరెక్ట్ ఉందా చూడాలి, చూసినప్పుడు ఇది కరెక్ట్ అనిపించింది ఆయనకి ఇచ్చిండు. అంతేగాని ఈయన ఆరబెట్టిండు ఈమె ఆరబెట్టింది. ఆరబెట్టినప్పుడు నీట్గా ఏది ఉంది పద్ధతిగా ఏది ఉంది ఎవరికి ఇవ్వాలన్నప్పుడు నీట్గా ఉన్నదానికి ఇస్తారు. అంతేగాని సుమన్ అన్నకి ఎట్లా ఇస్తాడు? ఒకవేళ 7 బాక్సులు పెట్టి వంకర టింకర పెట్టినా సుమన్ అన్నకి ఇచ్చేటోడు. అది మ్యాటర్. వీళ్ళకు బుర్ర బుద్ధి తెలివి పనిచేస్తుందా దివ్యకి? ఎందుకు వీళ్ళు వాదిస్తున్నారు అంటే సుమన్ అన్న ఓట్ల కోసము. వన్స్ సుమన్ అన్న ఓట్లు కూడా మాకు కొన్ని షేర్ అవుతాయి ముందు ముందు అన్న ఇది. దివ్య హుషారేనా, తనుజ వీక్ గేమ్ ఆడుకుంటుంది హుషారు, వీళ్ళిద్దరూ హుషారు కాబట్టి అట్లా. మరి రీతు సంచాలకుగా అన్ని మిస్టేక్ చేస్తుంటే అప్పుడు ఎందుకు వీళ్ళ నోర్లు లెవ్వలేదు? వీళ్ళ నోర్లు ఎందుకు మూసుకొని కూర్చున్నారు ఒక దగ్గర? అప్పుడు ఎందుకు లెవ్వలేదు వీళ్ళ నోర్లు, ఇప్పుడు ఎందుకు లేచినాయి అంటే ఇదే రీజన్. సుమన్ అన్న ఓట్ల కోసము. సుమన్ అన్నకు ఫ్యాన్ బేస్ ఉంది, సుమన్ అన్న ఫస్ట్ ప్లేస్లో పెట్టిరు ఆడియన్స్, సుమన్ అన్న నుంచి మనకి ఏదో ఒక లబ్ధి పొందొచ్చు అన్న ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు ఫెయిల్ సంచాలకని ఏందో గంట లొల్లి. దివ్య అయితే నువ్వేం డెసిషన్ తీసుకున్నావు, నువ్వేం చేసినావు అని చెప్పేసి గంట సేపు లొల్లి పెట్టారు ఇద్దరు. ఈమె అయితే ఇక ఏకంగా ఫెయిల్ సంచాలకనివే కూర్చుంది. దెబ్బకు నోరు మూసుకొని కూర్చుని చూడు తనుజ, నోరు మూసుకొని లిటరల్ అనిపించింది నాకైతే. అంత ఎందుకబ్బా వీళ్ళకు నాకు అర్థం కాదు. కాదు ఆ డీమాన్ అట్లా అనడం ఏంది, బాక్సుల విషయంలో అట్లా అనడం ఏంది, వీడియోస్ ప్లే చేయగానే ఇట్లా అయిపోయింది చూడిగా. పుష్ చేసిన అంటే నేను చేయలేదు సార్, నేను చేయలేదు సార్, నేను ఇట్లా అన్నా, నేను చేయలేదు సార్. ఆ వీడియో ప్లేస్ కూడా అందరు పుష్ చేసినాం అన్నట్టుగా అందరూ చెప్తుంటే ఒక సుమన్ అన్న ఒక్కడే చెప్పలేదు పుష్ చేసినట్లే అని. నేను చేయలేదు సార్, నేను చేస్తాను, ఫస్ట్ నేను ఒప్పుకుంటే నేను సారీ చెప్పిన, నేను ఇది ఒప్పుకోను. అంటే వీడియోలో క్లియర్గా కనబడుతుంది నువ్వు ఇట్లా అంటే ఆయన పడిపోయినాడు. నువ్వు చేయలేదు సార్. ఒకవేళ గిట్లా అన్నావు కదా, మరి నిన్ను కూడా డీమాన్ అదే విధంగా అన్నాడు కదా. నాకు సార్ భలే తిప్పి కొట్టాడబ్బా. అక్కడ నిన్ను డీమాన్ పుష్ చేశాడు అన్నావు కదా, ఇక్కడ కూడా నువ్వు చేసినట్టే, అక్కడ చేయకపోతే ఇక్కడ కూడా నువ్వు చేయనట్టే అన్నాడు. మంచిగా సమాధానం ఇచ్చి నువ్వు మూసుకొని కూర్చుంది దెబ్బకు అనిపించింది నాకైతే. నిజంగా భలే ఇచ్చాడు సమాధానం నాకు సార్ అనిపించింది. పాపం సంజన గారిని ఎందుకో టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపించింది అబ్బా నాకైతే. ఫ్యామిలీ వీక్ అదంతా ఏడుపు, ఒక సీన్ క్రియేట్ చేయడం కోసం. లాస్ట్ టైం తేజకు కూడా ఇలాగే చేశారు, తేజకు కూడా ఫ్యామిలీ వీక్ లేదన్నారు. ఆ ఏడుపు ఆ సెంటిమెంట్ పండించడం కోసం ఇదంతా. ప్రతి ఒక్క ఫ్యామిలీ వస్తుంటే ఈమె ఏడవాలి, ఆ సీన్ పండాలని చెప్పేసి ఏదో ఒక టాస్క్ పెట్టి అలా చేశాడు అంతే తప్ప ఈమె ఒక ఫ్యామిలీ వీక్ ఉంటుంది సో ఈమె ఏడవాలి అని చెప్పేసి. అంతేగాని అది ఏదో సెంటిమెంటల్ డ్రామా ప్లే చేస్తున్నారు అనిపించింది. ఆమెను టార్గెట్ అని అనుకోవద్దు, మంచి సెంటిమెంట్ రాక చూసి వస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి చేయడం అనమాట. అది అంతకుమించి ఏముండదు, టార్గెట్ అని కాదు కానీ అంతే. ఇక రీతుదైతే ప్లే చేసి చూపించారు, భలే అనిపించింది. ఇంకా పాపం నిఖిల్ బాధ అనిపించింది అబ్బా, వైల్డ్ కార్డ్స్తో ఆడుకున్నారు, వేస్ట్గా రమ్మన్నారు, వేస్ట్గా పంపించేసిర్రు. అసలు ఎంత బాధ చెప్పండి వాళ్ళకు. ఏదో ఆయన అంతగా ఏం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే పాపం అంత బాధ అనిపించింది నాకు. అంత మంచి కట్అవుట్స్ని తీసుకొచ్చి అంత మంచి వాళ్ళను సరేగా వాళ్ళకి టాస్క్లు ఇవ్వక, వాళ్ళకి టాస్క్లు పెడదామన్నప్పుడు వానలు లేనప్పుడు వీళ్ళు టాస్క్లు పెట్టక, పిచ్చి జోక్ టాస్కులు ఆ టాస్కులు ఎండ్యూరెన్స్ ఏవేవో పెట్టేసి మొత్తానికి వాళ్ళకి అన్యాయం అయితే చేశారబ్బా. నిజంగా ఘోరం వైల్డ్ కార్డ్స్కి అన్యాయం చేశారబ్బా. ఒకటే తనుజ మీద పడి వాళ్ళకి అన్యాయం అయితే చేశారు. ఆ ఏషకు జ్వరం వచ్చి ఆ రమ్యను ఉన్న కాస్త ఒక పిల్లని ఆ పిల్లని పంపించేత్రి. మాదిరి ఓట్లు పడకపోయాయి. ఏందో 5 వారాల తర్వాత వాళ్ళని రమ్మనడం ఎందుకు? 2 వారాలకు ఒకరిని, 3 వారాలకు ఒకరిని, 4 ఒక్కొక్కరు అట్లా ఎంటర్ చేయొచ్చు కదా. ఒకటేసారి 6 మందిని తీసుకొస్తే ఎట్లా అవుతుంది? ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఎంటర్ అవుతూ వాళ్ళు కనెక్ట్ అవుతే బాగుంటుంది కదా. లేదంటే ఫస్టే ఒక 20 మందిని పంపించేస్తే అయిపోతుంది కదా. ఇదంతా లొల్లేందుకు? ఎవరు కనెక్ట్ అయ్యే వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇదివరకు అలాగే ఉండేది, ఇప్పుడేంటో ఏమో 5 వారాల తర్వాత 6-7 మందిని పంపించి వాళ్ళకంటూ ఓట్ బ్యాంక్ ఉండదు, వాళ్ళకంటూ ఏముండదు. వాళ్ళు సెట్ అయ్యేసరికి ఒక 2 వీక్స్ పడుతుంది. ఇంకో వీక్ నుంచి ఆడదాం అనేసరికి ఎలిమినేషన్లోకి వెళ్ళిపోతూనే ఉంటారు. ఎందుకబ్బా ఇంత అన్యాయం చేస్తారు అనిపిస్తుంది నాకైతే. వరస్ట్ ఈసారి అలా కాకుండా ఫస్ట్ నుంచి మనకి ఎలా గేమ్ షో పెట్టారో అలా పెట్టేసి ఒక 2-3 తీసుకొస్తే అయిపోతుంది. 5-6 మందిని తెచ్చి 5-6 మందిని 10 వారాల్లో 5వ వీక్లో వచ్చారు. 10 వీక్ వరకు అందరూ పోయి మళ్ళీ పాతోళ్ళే గతి.
ఎవరు అసలు ఎవరు ఇప్పుడు తనుజకు భయపడి ఎవ్వరు ఎదురెళ్ళక ఆమెతో లొల్లి పెట్టుకుంటే ఓట్లు పడమేమో అని భయపడి ఆమెకు ఎవరు ఎదురు తిరగకుండా ఉండి ఇలా చేస్తున్నారు. ఇది వీళ్ళ సంగతి, వీళ్ళ గేము, వీళ్ళ పద్ధతులు. వీళ్ళకో దండం. ఈసారి ఈ సీజనే అట్టర్ ఫ్లాప్. ఈ వీకెండ్ అన్నా కనీసం అడగాల్సిన అడుగుతున్నాడు. ఆ డిమాండ్ అడగాలనుకున్నాం, అడిగిండు. 6 బాక్సుల క్లారిటీ అయితే వచ్చేసింది. అందరేమో కొంతమంది రివ్యూవర్స్ అయితే అసలు 6 బాక్సులే సుమన్ అన్ననే పెడితే సంజన పెట్టినట్టుగా చూపించారని కూడా క్రియేట్ చేశారు. కొంతమంది అయితే లైవ్ ఎపిసోడ్ పెట్టి కూడా చెప్పారు, ఇలా కాదు ఇలా అయింది, ఇలా కాదు ఇలా అయింది అని చెప్పేసి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.